సంకల్ప బలం గొప్పదా, దైవ బలం గొప్పదా? మనిషి యొక్క జీవిత కాలంలో 2 రకాల శక్తులు ఉంటాయి, టైమ్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, గుడ్ టైం, బ్యాడ్ టైం. బ్యాడ్ టైం అన్నది దేవుని చేతిలోకి వెళ్ళిపోతుంది. సో పరమాత్మ తన ఇష్టం వచ్చినట్టు తనను సెటరేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అక్కడ ఉన్న ఓటములు, అక్కడ తిన్న దెబ్బలు, వీటన్నింటిని అర్థం చేసుకొని మనిషి కనుక సంపూర్ణ సాధనలో కూర్చొని ప్రయత్నం చేస్తూ ఉంటే గుడ్ టైం వచ్చింది అని అనుకోండి, ఆ భగవంతుడిని కూడా మనం ధిక్కరించవచ్చు, అవసరమైతే భగవంతుడిని జయించవచ్చు. ఎంతోమంది రాక్షసులు ఈ యొక్క సంకల్ప శక్తులను ఉపయోగించుకొని చాలా చాలా అద్భుతాలు సృష్టించారు. వాళ్ళ కోసం దేవుళ్ళే దిగి వచ్చారు అని అంటే నిజంగా చెప్పాలంటే సంకల్ప శక్తి చాలా గొప్పది. అయితే దానికి ఆ శక్తికి ఓర్పు అనేది ఉండాలి. సంకల్పానికి ఓర్పు అనేది లేకపోతే సింపుల్, ఆరిపోతున్న అగ్ని వంటిది. సంకల్పానికి ఓర్పు అన్నది నూనె లాంటిది. ఎంత నూనె అనేది ఉంటుందో అంత అగ్ని ప్రజ్వలన జరిగి అద్భుతాలు సృష్టించగలుగుతుంది. మీకు కావాల్సిందల్లా ఏంటి అని అంటే, మీ కోరికలు నెరవేరాలంటే సంకల్పం, బలమైన ఓర్పు, ఈ రెండింటిని కనుక మెయింటైన్ చేయగలిగారు అని అంటే ఎంతటి వాడైనా సరే, ఎటువంటి వాడైనా సరే, ఇక వాడి వల్ల కాదన్న వాడు కూడా అద్భుతాలు సృష్టించుకునే దానికి అవకాశం ఉంటుంది. సంకల్పానికి అంత శక్తి ఉంది.